ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇస్రో చేపట్టిన గగన్యాన్ మిషన్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించే యోధుడు పోలీస్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వార్తల వివరాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ మిషన్లో తొలి అడుగు వేసింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVD-1 ప్రయోగం విజయవంతమైంది. ఈ రోజు ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా క్రూ మాడ్యూల్ పారాషూట్ల సాయంతో సురక్షితంగా సముద్రంలోకి ల్యాండ్ అయింది. టెస్ట్ వెహికల్ ఫ్లైట్ TVD-1 సక్సెస్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ఎత్తైన కక్ష్యలోకి ఇస్రో ముందుకు వెళ్తుందని కొనియాడారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించే యోధుడు పోలీస్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ సాంకేతికత వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ అభివృద్ధిలో నేరాలను నిరోధించి దర్యాప్తు చేసి శిక్ష వేయడానికి పోలీసు ముందడుగు వేయాలని పేర్కొంటూ, పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్. నేరం వేగంగా కూడా తన రూపాన్ని మార్చుకుంటా ఉన్న ఈ యుగంలో అంతకు మించిన వేగాన్ని అందుకుంటేనే విలువ అనేది ఉంటుంది పోలీసింగ్. మనందరి ప్రభుత్వం పోలీసులందరికీ కూడా అన్ని రకాలుగా అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు జరిగింది. నూతన న్యాయమూర్తులతో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోంమంత్రి తానేటి వనిత, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలో రానున్న 2 రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1881117800 అనే నంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సామాన్య భక్తజనం సందర్శించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో వచ్చే 3 రోజులు అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తజనులు అమ్మవారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు అమ్మవారిని దాదాపు 5.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పూర్తి వివరాలు అందరికీ తెలిసేలా గ్రామ, వార్డు సచివాలయంలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఈ రోజు భీమవరం నుండి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలలో మా నమ్మకం నువ్వే జగనన్న ప్రభుత్వ పథకాల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2 అంశాలపై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పూర్తి సమాచారం ప్రజలందరికీ తెలియచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా చోదక నాయకత్వానికి ప్రాధాన్యంతో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన భారతదేశం ఒక చరిత్రను సృష్టించింది.
నవభారత కొత్త పార్లమెంటు సౌధంలో సెప్టెంబర్ 20-21 తేదీలు మహిళా శక్తికి చారిత్రక సందర్భంగా రూపొందాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దశాబ్దాల నుంచి మూలపడిన ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును సాకారం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు రికార్డు ఓట్లతో ఆమోదించాయి. 2023 సెప్టెంబర్ 29న రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా రూపుదాల్చింది. అమృత కాలంలో సమిష్టి కృషితో వికసిత భారతం నిర్మాణం వైపు అడుగువేసింది. మహిళల జీవన ప్రమాణాలను, జీవన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు మహిళా చోదక ప్రగతి దిశగా కొత్త శకానికి ఆరంభమని ప్రధానమంత్రి పేర్కొంటూ, नारी शक्ति वंदन अधिनियम ये कोई सामान्य कानून नहीं है, ये नए भारत की नई लोकतांत्रिक प्रतिबद्धता का उद्घोष है। ये अमृत काल में सबका प्रयास से विकसित भारत के निर्माण की तरफ बहुत मजबूत कदम है। मेरे देश की हर माता, बहन और बेटी को नारी शक्ति वंदन अधिनियम के लिए मैं फिर से बहुत बहुत बधाई देता हूं। లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లు కట్టుకోకపోతే రద్దు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలతో ఈరోజు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణం, ప్రాధాన్యతా భవనాలు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది లబ్ధిదారులు పునాదులు వేసి వదిలేశారని, నవంబరు నాటికి మంజూరైన ఇళ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పౌరుడు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి కోరారు. ఈ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పలువురు ప్రముఖులతో పాటు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక జ్ఞాపికలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో గడిచిన సంవత్సరంలో 10 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వీరి సేవలు మరువలేనివని అన్నారు. ప్రతి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతోందని, అయితే ఈ నెల 23న విజయదశమి సెలవు దినం సందర్భంగా స్పందన కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్, చెంచుబాబు నివాళులు అర్పించారు. అనంతరం మురళీధర్ పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించి మత్స్యకార అభ్యున్నతికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధికి 2030 పేరుతో ప్రత్యేక విజన్ను రూపొందించామని పేర్కొన్నారు. అన్ని కులాల సామాజిక న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకుని షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించడం జరుగుతోందని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉజ్వల్ వెంకట్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు షార్ట్ ఫిల్మ్ తీసి యూత్ వెల్ఫేర్ ఆఫీస్ విజయనగరం వారి కార్యాలయానికి అందజేయాలని ఆయన కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్రో చేపట్టిన గగన్యాన్ మిషన్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించే యోధుడు పోలీస్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.